దైవ సేవకునిగా అలనాడు పౌలు గారు తిమోతికి చెప్పిన ఈ మాటలని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి, మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. హల్లెలూయా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇదిగో వీటిని సంపాదించుకోవడానికి దేవుని సేవలో నేను ప్రయాసపడుతున్నానని దేవుని ఎదుట ధైర్యముగా చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ప్రభు రాకడ వరకు లేదా మన పోకడ వరకు ఈ విషయాల్లో నమ్మకంగా ఉండాలని దేవుని పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఏమిటి ఆ విషయాలంటే, దైవజనుడా నీవు దైవజనుడు అయితే చాలా స్పష్టంగా చెప్పాడు. తాను ప్రేమించిన తిమోతికి పరిశుద్ధుడైన పౌలు గారు. నిజమే కదా, దైవ సేవకునికి ఓ హెచ్చరిక ఇవ్వాలన్నా, ఓ మాట చెప్పాలన్నా తాను అనుభవించి ఉంటేనే చెప్పగలుగుతారు. కలబల్లి మాటలో దేవుని యొక్క పనికిరావు, పని చేయవు కూడా. అందుకని దైవజనుడిగా ఈయన పొందినటువంటి శ్రమ, ఈయన సంపాదించుకున్న ఆస్తి, ఇదిగో నేను నా కుమారుడిగా ప్రేమించిన నీకు నేను అనుభవించినవే తెలియపరుస్తున్నాను. ఆత్మదేవుడు ఎందుకో నీకు ఈ మాట రాయమని చెప్తున్నాడు. ఆమేన్ చెబుదాం, ఆమేన్. ఏమిటి దైవ సేవకునికి కావలసినవంటే అక్కడ కొన్ని విషయాలు, 5, 6 విషయాలు చెప్పాడు. మొదటిది నీతి, రెండవది భక్తి, మూడవది విశ్వాసము, నాలుగవది ప్రేమ, ఐదవది ఓర్పు, ఆరవది సాత్వికము. ఈ 6 సంపాదించుకోవటానికి ఏం సంపాదించుకోవాలి? ఈ 6 మన ఆస్తి. ఈ 6లోనే ఉంది దైవత్వం, ఈ 6లోనే ఉంది దీనత్వం, ఈ 6లోనే ఉంది పరిశుద్ధుని ప్రేమ, ఈ 6లోనే దాగి ఉంది నీతి, భక్తి, విశ్వాసం. ఈ 6 గనక మనం సంపాదించుకుంటే పౌలు గారు చెప్పినట్లుగా నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా పరుగును తుదముట్టించితిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆమేన్. ఈ భక్తి మనలో ధైర్యం పుట్టించడానికి ఈ 6 విధములైన ఆస్తిని భూమి మీద దైవ సేవకుడు సంపాదించుకోవాలి. సంపాదించుకుంటేనే దైవజనుడు అని అక్కడ తెలియపరచబడుతున్నటువంటి దేవుని నీతి, దేవుని యొక్క ఆజ్ఞ, దైవ సంబంధమైన ప్రత్యక్షత. వీటిని కాకుండా కొందరట కొన్నిటిని సంపాదించుకుంటున్నారట. ఏమిటి అయ్యి అంటే అక్కడే రాశాడు, పక్కనే 3వ వాక్యం చూడండి. ఎవడైనాను మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క హిత వాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరుగక ఏంటంటే తర్కములను గూర్చి, వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా. చూడండి బాబు, మన ప్రయాస ఇదైతే దేవుడేమో దైవ సేవకుని ఉండవలసిన 6 విధములైన ఆస్తి మీరు సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. కొంతమందికి నచ్చట్లేదు అనుకుంటా. హల్లెలూయా. ఏ భేదం లేదు, మనం అందరం కూడా నరకబడవలసిన వారమే. అప్పుడే ఉపయోగపడతాం, అప్పుడే ప్రకాశిస్తాం, అప్పుడే దేవుని నీతిని నెరవేరుస్తాం, అప్పుడే మన యొక్క పిలుపేమిటో దర్శనం ఏమిటో దేవుని యొద్ద నుండి పొందుతాం. ఆమేన్ పలుకుతారా? గట్టిగా పలుకుతారా? దేవునికి మహిమ వచ్చినట్లుగా. ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, ఓ విలువైన మాట. ఈ యొక్క మధ్యాహ్నపు వేళ ఎక్కువ సమయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నేను ముగించేస్తాను.
అయితే ఇక్కడ చెప్తున్నా ఈ గొప్ప కార్యం ఏమిటంటే, ఒకటి సంపాదించుకోమని దైవ సేవకునికి దేవుని వాక్యం, దేవుని ఆత్మ, దేవుని నియమం చెబుతూ ఉంటే, ఈ 6 విధములైన నువ్వు సంపాదించుకుంటే దైవ సేవకునికి భూమి మీద తిరుగు ఉండదు. ఆమేన్. వెనుదిరిగి చూడవలసిన అవసరం పొరపాటును కూడా ఉండదు. అందుకని ప్రేమించినటువంటి మాట, దేవుని ఆత్మ చేత ప్రేమించబడినటువంటి మాట ఈ మధ్యాహ్నం మనకు వినపడుతూ ఉండగా, ఆ 3వ వాక్యం 4వ వాక్యంలో వాడేమియు ఎరుగక తక్కువలను గూర్చియు, ఈ రోజు జరుగుతుంది అదే కదా. నీ సంఘం గొప్పదంటే, మా సంఘం గొప్పదంటే, నేను గొప్పోడినంటే, నేను గొప్పోడినంటే ఇదే తర్కం. అసలు మనల్ని రక్షించినోడు ఒకడు ఉన్నాడు, ఆయన మనకంటే గొప్పోడు అన్న సంగతి మరిచి తిరగటం వల్లనే దైవ సంబంధమైన నియమం గాని, దేవుడు పిలిచిన పిలుపు గాని, ఆయన యొక్క ప్రత్యక్షతను గాని మొదట మనమే ఎరగక తిరుగుతున్నాము అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన అన్నారంటే ఉన్నారన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా మాటలు చెప్పాడు అక్కడ ఏమంటే, వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును వీటి మూలముగా, చూడండి మనలో కలుగుతున్న వివే అసూయ, కలహము, దూషణలు, దురానుమానములు, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై, ఇది ఇక్కడ ఆగిపోతున్నారు ఇప్పుడు అందరూ. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మొన్న మధ్య ఒక అయ్యగారు, ఈ సాల్మాన్ గారు చెప్పినట్టే, నన్ను కూడా సేవకుల మీటింగ్ పిలిచి ఆయన అన్న మాట ఏమిటంటే, అయ్యా నేను మిమ్మల్ని పిలిచి వాక్యం చెప్పిస్తాను, ఎంత ఇస్తారు అన్నాడు. నేను అన్నాను, ఏ సయ్యని ఇస్తాను అన్నా. అవును కదండి, మనకు కలిగింది అదే కదా. పేతురు యోహానులు కలిగినట్టుగా మనకు కలిగింది కూడా అదే. నజరేయుడైన యేసు నామములో లేచినాడు, అద్భుతాలు చేశారు కదా, మనకు కలిగింది కూడా అదే. నేను ఈ మాట అన్నా, ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారు అంటే, ఏ సయ్యని ఇస్తాను అన్నా. ఏ సైన్ ఇస్తాను అనేటప్పటికి చక్కన ఫోన్ పెట్టేశాడు. బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, మనమే ముందుగా బోధిస్తాం. చెప్పండి చెప్పండి, ఏదా మాట? కాదు కదా, అది పుచ్చుకోరుట కంటే, ఇప్పుడన్నా వాక్యంలో గుర్తొచ్చింది అనుకో, మనకంటే దంచేవాడు ఉన్నాడు. అందుకే నువ్వు పతనం అయిపోయావు, అందుకే నువ్వు పాడైపోయావు, దశభాగం అయ్యో, ప్రణపాలయ్యో, అదియో ఇదియో, అందుకే నీ కుటుంబం. ఒకసారి మన వెనక తిరిగి చూసుకుంటే మన కుటుంబం ఎట్టుందో మనకు అర్థం కాదు. జలకున్నారంట 2 కూతుళ్ళు. ఎవరాళ్ళు? పొరపాటు ఇచ్చేది వాళ్ళు, ఏ కాడికి పిండుకునేదే. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, ఓ శ్రేష్టమైన మాట ఇక్కడొచ్చి ఆగిపోయారు. నేటి క్రైస్తవ సమాజంలో దైవ భక్తి గొప్ప లాభ సాధనమని, అదేనా? సాధనమై ఉన్నది. ఇదిగోనండి బాబు, మనం చెప్పే మాటే మనమే తీర్పు తీరుస్తుంది. ఆ సమయంలో మనం ఈ లోకానికి ఏమీ తెలియదు. తెలుసా తెలీదా మనందరికి? నేనైతే ఎరిగి ఉన్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. మనం ఈ లోకానికి ఏమీ తెలియదు, ఇక్కడ నుంచి ఏమి తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములను కలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. మనకు కావలసిన తృప్తి ఉంది, పడవలసిన ప్రయాస ఉంది, ఏమి సంపాదించుకోవాలో అది కూడా ఉంది. అయితే కలహం మరి దేని వల్ల వస్తుంది? అసూయలు దేని వల్ల కలుగుతున్నాయి?
దురభిమానాలు దేనిని గురించి వస్తున్నాయి? ఒకరి గురించి ఒకరు వ్యర్థముగా మాట్లాడుకునేది దేని వల్ల కలుగుతుందంటే, సంపాదించవలసిన వాటి మీద మనసు ఉంచక, సంపాదించకూడని ఉన్నవే వీటిని బట్టి కలహాలు వస్తున్నాయి. స్తోత్రం కలుగును గాక. చెబుదామా గట్టిగా హల్లెలూయా. అందుకని ఇందాక దైవ సేవకులు ఈ మాట చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. అదేంటంటే ఇందాక చెప్పేమే, పుచ్చుకొనుట కంటే, చెప్పండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరము. ఈ రోజు నుంచి మనం ఈ పని చేద్దామని నేను అనుకుంటున్నా. ఏం చేద్దాం? ఇంతమంది వచ్చాడు, తలా ఒక 100 రూపాయలు తీసుకొని వచ్చి ఇక్కడ పరిచయం చేస్తున్న సేవకుడికి ఇస్తే అది ధన్యకరం కదా. ఆమె ఇంకా కలిగిన వాళ్ళైతే నెలకు ఒక 500 తీసి పక్కన పెట్టండి. మనం సేవను ప్రోత్సహించినట్లు ఉంటుంది, దైవ సేవకుని ద్వారా మనము ప్రోత్సాహం పొందినట్లు కూడా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆలోచన నచ్చితే దేవునికి ఆమేనని చెప్పండి. చేతులు ఎత్తట్లా, నోటి అంగీకరిస్తున్నారు, చేతి అంగీకరించట్లా. నిజమే కదా? అందరూ ఏమన్నా నీరసంగా ఉన్నారా? అయ్యా, అదే కనుక ఉంటే వినండి చెప్తా, అదే కనుక ఉంటే మేము ఇక్కడ అయ్యగారికి ఫోన్ చేసి, పొద్దునే వచ్చింది ఒక ఫోను, ఏడు నుంచి చేసేది నాకు తెలియదు పూర్తిగా, ఎన్నాళ్ళు చెప్తున్నా, అయ్యా నేను పలానా దగ్గర నుంచి వస్తున్నా, అయ్యగారు అక్కడికి ఎంత అయిద్దో కూడా చెప్పాడు, రావటానికి పోవటానికి. ఎంత అయింది కదా, ఇస్తాలే రా అన్నాడు. నా మనసు చాలా బాధ వేసింది. ఎందుకంటారా? మనం స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఏది ఆశించకుండా నీవు వచ్చి ఇక్కడ దేవుని పని చేస్తే నీ పని దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. పుచ్చుకొనట కంటే ఇది నేర్చుకుందాం. ఈ నెల నుంచి ఎందుకో దేవుని ఆత్మ చెప్పమని చెప్పాడు, నేను చెప్తున్నాను. నేనైతే ప్రతి నెల నా దగ్గర ఉన్నది నేను దైవ సేవకునికి పంపిస్తాను. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆమేన్. నాకు ఎంత ఉందో, ఎంత దేవుడు ఇస్తే దాన్ని నేను ఖచ్చితంగా పంపిస్తానని మీ అందరి ఎదుట చెప్తున్నాను. నేను ఆయనకు ఒకటే చెప్పట్లా, మీ అందరికి కూడా చెప్తున్నాను. కనుక ఎంత అంతరైతే నేను చెప్పను, కానీ నాకు ఆ రోజుకి దేవుడు ఏది కల్పిస్తే ఖచ్చితంగా నేను ఇచ్చే బ్యాచ్ లో ఉండాలని ఇష్టపడుతున్నాను. మీకున్న సంఘాలు, మీ పరిస్థితులు, కుటుంబాలు నేను ఎరగను, నాకు తెలియదు. కానీ 100 రూపాయలు కూడా మిగిల్చకుండా ఉండే సేవకుడు ఎవరైనా ఉన్నారా? ఏంది సంగతి అని అడిగితే, కూతురికి నెలకు 1000 రూపాయలు కడుతున్నాను అన్న అంటున్నాడు ఒక సేవకుడు. ఎందుకు? రేపు పెళ్లికి అవసరం అవుతాయనంట. అంటే ఆ రోజున శ్రేష్టమైన భర్తను ఇస్తాడని వింటున్నారా? అయ్యగారు ఏం నేర్పుతున్నాడు లోకానికి, సంఘానికి? కూతురికి కట్నం ఇయ్యిందే సేవకుడు కూతుర్ని కూడా ఎవడు చేసుకోడు అని నీతి నేర్పుతున్నాడు. నేను అన్నాను కదా, అయ్యా నేను 15 మంది అనాథ పిల్లలను చదివిస్తున్నానయ్యా, ఆ 1000 రూపాయలు నాకు పంపించు, నేను వాళ్ళకు వాడతా. తర్వాత ఆ రోజున దేవుడు నీ పిల్లను అనాథన కాకుండా చేస్తాడు అన్న. నచ్చింది ఇటువంటి ఆలోచన ఎవరికైనా? చూసారు, మీరే నవ్వారంటే ఆయన లోపల గుణ పొందించినట్టు ఉంటుంది గుండెలో. మరి ఈడెవరురా తిట్టుకునేవాళ్ళు లేరు? ఖచ్చితంగా చూస్తున్నాను, అనుభవిస్తున్నాను కనుకనే చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, నెలకి ఒక 100 రూపాయలు లేదా ఒక 500 దేవుని పని కొరకే. సాల్మోన్ గారు దేనికి వ్యర్థమైన దానికి ఖర్చు పెడితే దేవుడు ఆయన మీద చేస్తాడు శిక్ష. దీంట్లో ఏ సందేహం లేదు, మొహమాట అంతకంటే లేదు. దేవుని పని కొరకు ఖర్చు పెట్టినట్లుగా మీరందరూ కూడా ఎంత దూరం నుండి వస్తున్నారు. మన వంతు మనం చేసేది అనేది దేవుని నామాన్ని బట్టి చేయుదుముగాక. చెబుదాం గట్టిగా ఆమేన్. ఆయన మనకి ఇచ్చేదానికంటే మనం ఇచ్చేదే ఎక్కువ కావాలి. ఇక్కడికి ఒక్కడే కాదు, ఒకవేళ మీ దగ్గరకు అందరూ పిలిచిన అందరూ కూడా
అక్కడే చేసేటట్లుగా ఒక యూనిటీ. మీరు ఏ డినామినేషన్ అయినా కానివ్వండి, ప్రకటించేది యేసునే కదా, చెప్పేది దేవుని మాటే కదా. ఆ మాటకు కట్టుబడే మనందరిలో కూడా ఓ ఐక్యతను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. పలుకుదాం గట్టిగా ఆమేన్. గట్టిగా పలుకుదాం ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, మనమంతా కూడా దేవుని పని చేస్తున్న వాళ్ళం. ఇది గొప్ప దైవభక్తి, గొప్ప లాభ సాధనం అనుకోకుండా మనము ఇచ్చేటటువంటి వారముగా మారాలని, మారేటట్లుగా దేవుడు మనకు సహాయం చేయాలని ఈ దినము నుండే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఖచ్చితంగా దేవుడు ఒక ద్వారం మూయబడితే ఎన్ని తెరుస్తానన్నాడు? 7 ద్వారాలు. ఏదో ఒక ద్వారంలో వచ్చిన ఆశీర్వాదం సేవకులకి ఇద్దాం. స్తోత్రం కలుగును గాక. మీరందరూ వస్తానంటే నేను కూడా ఒకరోజు ఏర్పాటు చేస్తాను త్రిపురాంతకంలో. చూడండి, ఖచ్చితంగా మనం ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను త్రిపురాంతకం వచ్చిన కొత్తలో నాకెవరు తెలిసిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. దేవుడు వెళ్ళమన్నాడు, వచ్చాను. బస్సు దిగిన వెంటనే ఒక ఆయన ఎదురుగా నిలబడ్డాడు, రింగులు రింగులు తాలేసుకొని. నేను దిగిన వెంటనే, అయ్యా మీరు సేవకుడా అని వచ్చాడు నా దగ్గరకు ఆయనే. అప్పుడు దాకా ఆయన తెలియదు నాకు. అవునయ్యా దేవుని సేవకు, నేను ఇక్కడ సేవ చేయమని దేవుడు పంపిస్తే ఇట్లాగని చెప్పని అన్నాను. అన్న తర్వాత నాకు ఒక రూమ్ తెలుసు, ఆ రూమ్ నీకు ఇప్పిస్తాను, అక్కడ సేవ చేసుకో అన్నాడు. ఎవరు లేని సమయంలో, దిక్కు లేని పరిస్థితిలో అక్కడికి వెళ్తే ఆ రూమ్ అంతా పందికొక్కులు తొగులున్నాయి, బండలు చక్కగా లేవు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఇక నేనే ఆ మట్టి కాస్త అట్ట సరి చేసుకొని ఆ ఉన్న బండలు అట్ట పెట్టుకొని 7 రోజులు ఉన్నానన్న వాళ్ళందరూ విడిచిపెట్టారు, సహాయం చేస్తానన్న వాళ్ళందరూ మర్చిపోయారు. నేను ఎక్కడున్నానో తెలియదు, ఏమైపోయానో తెలియదు. అటువంటి పరిస్థితిలో ఆ బండ్లు అట్లా సరి చేసుకొని దాని మీద 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. 7వ రోజు 3 ముసలోళ్ళు ఎత్తుకుంటా వచ్చారయ్యా, పలానా దగ్గర దేవుని సేవకుడు ఉన్నాడు, నా సేవకుడు ఉన్నాడు అని దేవుడు వెళ్ళమన్నాడు అని చెప్పి 3 ముసలోళ్ళు వచ్చారు. అమ్మ నేనేనమ్మా, సేవకుడు నేనేనని చెప్పానంటే వాళ్ళు ప్రార్థన చేసుకొని వాళ్ళు ఇచ్చిన మొదటి కానుక 30 రూపాయలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మొదటి ఆదివారం ఆ 3 నాకు విశ్వాసులు, అది ఎవరో తెలియదు, నేనెవరినో తెలియదు. తర్వాత 2వ వారానికి ఇంకొక 4 తీసుకొచ్చారు. ఎంతమంది అయ్యారు? 7 అయ్యారు. 3వ వారానికి 7 30 మంది అయ్యారు. 4వ వారానికి 70 మందిని చేశాడు. 5వ వారం వచ్చేటప్పటికి 100, 120 మంది అయ్యారు. నేను పిలవలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎవరిని పోయి నేను ఇది అని చెప్పలేదు. దీన్ని చూసి ఒక ఫ్లాట్ బిజినెస్ చేస్తాడు వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ అంటారు కదా, అతను కొంచెం మైండ్ చెడి మెంటలు వచ్చి మరి లెక్కల వల్ల దేని వల్ల తెలియదు, రోడ్లెట తిరిగేవాడు, పంచులు పట్టుకొని తిరుగుతా ఉండేవాడు రాత్రి పగలు. ఎందుకో వచ్చిన 70, 120 మందిలో ఒకరికి విశ్వాసం కలిగి ఆయన తీసుకొచ్చారు మందిరానికి. దేవుని మహాకృప ఏమిటో చెప్పమంటారా? యేసు నామములో ఆయన కోసం ప్రార్థన చేయగా దేవుడు ఆ శక్తి నుండి విడిపించాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు నాకు ఎంత మేలు చేశాడు కాబట్టి మందిరానికి స్థలం నేనే ఇస్తానన్నాడు. నెలలోనే విశ్వాసులు అందరూ ముందుకు వచ్చారు. ఆ 100, 120 మంది, అయ్యా మేము తల ఏం చేసుకొని ముందు పాక వేస్తామన్నారు. పాక వేశారు, అది సరిపోక అటు ఇటు పందులు వేశారు, అది సరిపోక మొత్తానికి దాని పక్కన స్థలం, దాని పక్కన స్థలం, మేము వద్దన్నా ఆ ఫ్లాట్లు వేసి ఆయన ఇచ్చాడు 10 సెంట్లు స్థలం. దేవుని గొప్ప కార్యం ఏమిటంటే 3 నెలల్లో అక్కడ మందిరం కట్టడానికి దేవుడు కృప చూపాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరలా వెనక్కి తిరిగి చూడకుండా దేవుడు ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. కనుక
ఆయన మీదే మనం ఆశ పెట్టుకుని ఉన్నాము గనక, ఆయన కొరకే బ్రతుకుతున్నాము గనక, అన్ని విడిచిపెట్టి ప్రభు కొరకే జీవిస్తున్నాము గనక వెనక్కి తిరిగి చూడలేకుండా దేవుడు బలపరుస్తూ వచ్చాడు. 2016 సంవత్సరంలో విశ్వాసులందరికీ రోషం వచ్చింది. ఎంతకాలం పాక మందిరంలో ఉంటామన్నా, అందరూ ఏ మందిరం అని మమ్మల్ని అడిగితే వాళ్ళు అనే మాట ఏంటంటే, ఏదా పాక మందిరమా అంటున్నారంట. చూడండి, ఏడ రెచ్చగొట్టాలో అక్కడ రెచ్చగొట్టాడు దేవుడు. పాక మందిరం అంటున్నారన్నా మనం అందరూ లేదు లేదు బిల్డింగ్ కట్టాల్సిందే అన్నారు. ఆ సమయంలో మా అన్నోడు అక్కడ ఆస్తి అమ్మితే, మాకున్న ఆస్తి దాంట్లో నా వాటా 2.5 లక్షలు వచ్చిందని తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. ఏం చేయాలి అర్థం కాక ఆ పాక అయిపోయేసి ఆ 2.5 లక్షలతో దేవుని మందిరాన్ని పని ప్రారంభించాము. తర్వాత విశ్వాసులు వాళ్ళే ముందుకు వచ్చి ఒక్కడి దగ్గర బయటికి వెళ్ళి ఎవరి దగ్గర చెయ్యి జాచి 10 పైసలు తీసుకోలేదు, పుస్తకాలు కొట్టలేదు, ఎవరిని మా మందిరం కడతామని చెప్పలేదు. విశ్వాసులే వారికి తగినంత వేసుకోవటం, వాళ్ళే బొచ్చులు వేయటం, వాళ్ళే సిమెంట్ కలపటం, వాళ్ళే పని చేయటం, వాళ్ళే డబ్బులు ఇవ్వటం. చివరికి మొత్తం ఆ మందిరం యొక్క వాల్యుయేషన్ చూస్తే 30 లక్షలైంది. ఒక్క పైసా ఒక్క దగ్గర తేలా. దేవుడిచ్చిన ఆ దశమ భాగంతో 30 లక్షలకు దశమ భాగం ఎంత? 3 లక్షలు కదా. నేను ప్రారంభించింది అంతటితో 2.5 లక్షలతో. ఈ మొత్తాన్ని చూసినప్పుడు విశ్వాసం ఎంత గొప్పదో నాకు అర్థమైంది. ఏమీ లేని దగ్గర నువ్వు నిలబడి విశ్వాసంతో సేవ చేయి. ఎవరిని నువ్వు అడగొద్దు. ఎవడు నీకంటే గొప్పోడు లేడు. సేవకుడా, నీకంటే గొప్పోడు లేడు. ఎంత గొప్పవాడైనా నీ ముందుకు వచ్చి తలంచి ప్రార్థన చేయించుకోవాలి. నీవే రాజువి, నీవే దేవుని బిడ్డవి, నువ్వు పిలువబడిన వాడవు, ప్రత్యేకించబడిన వాడవు, దేవుని చేత ఎన్నుకొనబడిన వాడవు. ఎవరి దగ్గర పొరపాటున చేయి చాపడానికి మాత్రం ఇష్టపడద్దు. విశ్వాసంతో నిలబడండి. నేను నిలబడ్డా, దేవుడు నన్ను పడేయలేదు, నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తాను గట్టిగా హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్నపు వేళ తర్వాత మొత్తం చూస్తే 30 లక్షలు అయితే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ధనము కంటే అంటాడు కదా పేతురు పత్రికలోను యాకోబు పత్రికలోను ఏమని అంటాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల చేత పరీక్షింపబడినదే, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. ఆమేన్ పలుకుతారా? ఏదంట శ్రేష్టమైనది, అమూల్యమైనది విశ్వాసము. 30 రూపాయలు అన్నా విశ్వాసం, 30 రూపాయలు 30 లక్షలు. పుస్తకానికి ఎంత? అయ్యో, నీ గట్టి లెక్కలో లేనే. మొత్తానికి అమ్మగారు గట్టిదే, నీకు లెక్కలు బాగా నేర్పింది. దేవుని స్తోత్రం కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. దేశం అసలు మర్చిపోయానే. 30 రూపాయలే అసలు ఎన్నో గౌరవం కూడా తెలియదు. 30 రూపాయలు 30 లక్షలు. దేవునికి మహిమ కలుగును గాక. నా పక్షాన లెక్కలేయడానికి అన్నం ఎన్నుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మీరు జాగ్రత్తగా వింటున్నారని, ఈ దినం నుండి విశ్వాసం మీలో వృద్ధి చెందిద్దని దేవుని ఆత్మ ఎందుకో అన్నను బట్టి పురికొల్పబడుతున్నారని నేను నమ్ముతున్నాను. స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు మనం తీసుకునే వాళ్ళంగా ఉండుంటాం. ఇది బల కింద పెడితేనేమో, పైన పెడితేనేమో కానుక, అంతే కదా. పైన పెట్టింది యథార్థం ఉంటుంది, కింద పెట్టిందేమో లంచం. అదే మనం ఇట్లా పెట్టి చూడండి. ఆమేన్. నీ చేతిని దేవుడు బలపరచకపోతే, నీ పరిచర్యను దేవుడు వృద్ధి చేయకపోతే, నీ సంఘంలోనికి ఆత్మలను దేవుడు పంపకపోతే, నీ ఆస్తిని దేవుడు ఆశీర్వదించకపోతే, నీకు దేవుడు ఆస్తిగా ఇచ్చిన ఆత్మలను వృద్ధి చేయకపోతే, దేవుని చిత్తమై మరలా నన్ను సేవకులు పిలిస్తే ఆ రోజు మీరు నన్ను అడగండి. ఆమేన్ చెబుదాం. ఆమేన్. ఈ రోజు వరకు కూడా చాలా ప్రాంతాల్లో స్థలాలు కొన్నా, మందిరాలు కడుతున్నా, సేవకులు కడుతున్నా. కొందరు అవి చేసుకుంటామని ఎవరి సేవలకు అప్పగించాను. ఏమండి, 5 రాష్ట్రాలు తిరుగుతాను సంవత్సరానికి. ఈ పరిస్థితులన్నింటిలో కూడా ఎక్కడి నుండి నాకేమి లేదు.
ఏ విశ్వాసి నేను ఎప్పుడు అడగల నాకు ఈ బాధ ఉంది, కష్టం ఉందని. సమయానికి దేవుడే అన్ని అనుకూలపరుస్తున్నాడు. స్తోత్రంగా ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నా దగ్గర 3,000 రూపాయలే ఉన్నాయి. మీ దగ్గరకు వచ్చేటప్పుడు రాత్రి ఇక్కడ ప్రార్థన చూసుకున్నాం. ఏ ఊరది? గొట్టి మొక్కలు. అక్కడ ప్రార్థన చూసుకొని పొద్దున్నకి ఇక్కడికి వచ్చాం. వచ్చేటప్పుడు కారు వేసుకొని వచ్చేటప్పుడు 3,000 ఉన్నాయి. నేను అనుకున్నది ఏంటంటే అక్కడ దాకా వెళ్ళటానికి ఈ సరిపోతాయేమో. ఇక అంతకు మించి మనకి ఏ ఆలోచన లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శుభ్రంగా ఉన్న వాటిలో కొంత ఆయిల్ కొట్టించాం. ఏదన్నా సేవకులు నాతో వచ్చిన వాళ్ళు తినాలంటే తిన్నాం. రాత్రి వచ్చాం, శుభ్రంగా మమ్మల్ని మంచిగా చూసుకున్నారు. గొట్టి మొక్కలు మంచి మొక్కలు పెట్టారు. ఆ ఊరి పేరే గొట్టి మొక్కలు కాదు, గట్టి మొక్కలు అని పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిగా చూసుకున్నారు. రాత్రి పరిచర్య కూడా చేశారు. పొద్దున్నే మా దారిని మమ్మల్ని పంపించేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మరలా మాకెంత అవసరమో ఎక్కడెంత అవసరమో దేవుడు నా చేతిలో పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం, మహిమ కలుగును గాక. నేను 1993 నుంచి 2001లో ఇక్కడికి వచ్చాను త్రిపురాంతకం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు చూస్తే ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు? 2001, 2011, 2021, 23 సంవత్సరాల్లో ఏ రోజును కూడా దేవుడు నన్ను పస్తుతో పడుకోబెట్టలేదు. ఆమేన్. కొంతమంది అనాథ పిల్లలకి నాకు కలిగిన దాంట్లో వారికి నేను చేస్తున్నా, చెప్పకూడదు కానీ సమయం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చి అవుతుంది. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం చేసేది ఏదైనా యథార్థంతో విశ్వాసంతో చేస్తే ఏది కొదువు కానియడని దేవుని పేరట నేను ఈ సంగతులు మీకు తెలియపరుస్తున్నాను. ఏది దైవభక్తి లాభ సాధనం అనుకోవద్దు. అట్లా గనక అనుకుంటే తన పిల్లలు ఏ తప్పు చేసినా చెప్పలేదంట ఈ మనిషి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, దైవ సేవకుడు ఏలి అని. చదువుతారన్నమాట. 3వ అధ్యాయం తీయండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చూడండి. త్వరగా నేను ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాని చేయ మొదలు పెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటి వారి దోషములకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణ పూర్వకముగా ఆజ్ఞాపించి తిని. చూడండి, ఓ సేవకుని గురించి, దేవుని మందిరంలో యాజక ధర్మాన్ని జరిగిస్తున్న ఓ సేవకుని గురించి తన పిల్లలు తప్పు మార్గంలో వెళుతున్నారని ఏలీకి తెలిసినా గాని పిల్లలను ప్రేమించాడే గాని దేవుని పేరట పిల్లలను గద్దించలేకపోయాడట. నేటి సమాజంలో జరుగుతున్న ఓ భయంకరమైనటువంటి క్షమించబడని ప్రాయశ్చిత్తం లేదట. ఏ బలి ద్వారా గాని తన పిల్లల గురించి ప్రాయశ్చిత్తం కలుగ చేయనని నేను ఖచ్చితంగా ఈ మాటలు చెప్పుచున్నాను. ఎంత స్పష్టంగా రాశాడు. కాబట్టి ఏలి ఇంటి వారి దోషములకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణ పూర్వకముగా ఆజ్ఞాపించి తిని. 19వ వాక్యం చదవండి. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయున్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు. ఆమేన్ చెబుదాం, ఆమేన్ చెబుదాం. ఈ రోజున మనం కూడా దేవుని మందిరంలోనే ఉంటున్నాం, దేవుని సేవే చేస్తున్నాం. ఈ పిల్లలట, ఏలి పిల్లలట
తిండి దగ్గర ఉడికి ఉడకంద తినేవాళ్ళంట. మనం పొరపాటును కూడా దాన్ని వాసన చూడటానికి కూడా ఇష్టపడం. దేవుడు పంపిస్తే దాన్ని ఉడికి ఉడకకుండా, ఎందుకురా బాబు ఈ ఉడికి ఉడకం తింటే ఏమైందని చెప్పని అడిగితే దాని వలన అంట కామం పెరిగిద్దట, అపవిత్రమైన ఆలోచనలు వస్తాయట, చెడు తలంపులు వస్తాయట. ఎప్పుడైతే ఇవి వచ్చినాయో మందిరానికి వచ్చేటటువంటి స్త్రీలను వాళ్ళు పాడు చేశారట. చూడండి దేవుని బిడ్డలారా, అందుకని దేవుని సొమ్ము దేవుని మందిరంలోనే ఉండాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఏ కాలేజీలో లెక్చరర్ గానో, ఏ కంపెనీలో డ్యూటీ చేసేటటువంటి పనివాడు గానో ఉండకూడదు. దేవుని మందిరంలోనే ఉండాలి, దేవుని పనిలోనే ఉండాలి. నీవు కష్టపడితే నీ పిల్లల కష్టపెట్టాలని దేవుని ఆలోచన కాదు. మన పూర్వీకులు కష్టపడ్డారు, ఇప్పుడు మనం సుఖాన్ని అనుభవిస్తున్నామా లేదా? అంతకు ముందు పిలిచే వాళ్ళే లేరు, ఇప్పుడు మనం పిలిచి ఎంతమందో ప్రార్థన చేయించుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆమేన్, అధికారులు, ఎంతో గొప్ప వాళ్ళు. ఇప్పుడు సేవకులందరూ సీఎం గారికి ప్రార్థన చేయట్లేదా? మోడీ కూడా మొన్న ఈ మధ్య మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయించుకోలేదా? ఎక్కడేమో ఎట్టెత్తుతారు తల, రాజ్యాధికారం కాబట్టి. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పటికి నువ్వెవరో తెలుసా? దేవుని స్తోత్రం కలుగును గాక. కుడి చేత ఆశీర్వదించే దేవుని అధికారము కలిగిన దేవుని సేవకుడువు. నువ్వు దేనికి తల వంచవద్దు. దేవుడు నిన్ను తలగా చేశాడు, ఆశీర్వదిస్తాడు. ఈ టైం కాకపోతే మరొక టైంలో ఖచ్చితముగా నీ ఎడల దేవుని ప్రణాళిక ఉన్నది. నువ్వు పడుతున్న ప్రయాస, పొందుతున్న శ్రమ, అనుభవిస్తున్న రోగం, కుటుంబం ఎడల నీవు కలిగి ఉన్న బాధ, సంఘాన్ని గురించి నువ్వు పడుతున్న ప్రయాస పొరపాటున వ్యర్థము కాదు. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, దేవుడు అన్యాయస్తుడు కాడు. నీవు పరిశుద్ధులకు ఉపకారం చేసి ఇంకను చేయుచుండుట చేత నీవు చేసిన దానిని బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండటానికి ఆయన అన్యాయస్తుడు కాడు. అన్యాయస్తుడు మనల్ని పిలవలేదు. అన్యాయం చేసేవాడే మన అవిశ్వాసంతో నింపుతున్నాడు. న్యాయం చేయటానికి, నీతి బ్రతకటానికి, భక్తి కలిగి జీవించటానికి, విశ్వాసం కలిగి ఉండటానికి, ప్రేమ కలిగి బ్రతుకున్నట్లుగా, సాత్వికముతో జీవించినట్లుగా దైవజనుడా వీటిని సంపాదించుకున్నటకు ప్రయాసపడు. కొద్ది కాలమే మనకు శ్రమ. తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉండబోతున్నాం దేవునితో? యుగ యుగములు. దీని యందు విశ్వాసం ఉంచిన మనం పొరపాటును కూడా అవిశ్వాసం జోలికి వెళ్ళొద్దు, ఎవరిని ఆశించొద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, హిమ్ అనే సంస్థ వచ్చింది ఆ మధ్య. అబ్బో గట్టోళ్ళేరు మా ప్రాంతం వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ హిమ్ డైరెక్టర్ వచ్చాడు నా దగ్గరికి. సంఘం కదా, చూశాడు, 1000 మంది ఉండేటోడు. పాస్టర్ గారు అబ్బా అన్నాడు. ఆ అబ్బాయి అనుకున్న బాధ ఏందో నాకు అర్థం కాదు. తర్వాత రూమ్ లోకి పోయి చెప్తాడు కదా, ఎంతమంది ఉన్నారండి మీకు, ఒక్కొక్కరి చేత 10,000 కట్టించు చాలు, ఆ వచ్చే దశమాగోతో నువ్వు ఎంతమందిలో పోషించవచ్చు అన్నాడు. నేనుండి అన్నాను కదా, పరుని సొమ్ము అది కాటైతే భరించే శక్తి నాకు లేదు, బ్రతికించే శక్తి దేవునికి లేదయ్యా అన్న. అదేంటండి ఊరికి ఇచ్చేది కదా, ఇంకోటి కూడా ఉంది కదా, ఊరికి ఇచ్చేది అనేది, ఊరికి వచ్చేది అనేది, అది ఎంత వస్తుందో మన దగ్గర నుంచి అంతకంటే ఎక్కువ ఊడ్చుకొని పోతుందంట. ఈ మాట చెప్పా. ఆయన సరే మీరు కట్టించొద్దు, ఎవరు నన్ను 4 పెద్దలు పెట్టి వాళ్ళ చేత కట్టించండి అన్నాడు. నేను కట్టించను, ఇంకొకరి చేత కట్టించను అన్నా. మీరు చాలా పిచ్చోళ్ళు లాగుండారే. నిజమే, డబ్బు విషయంలో నేను పిచ్చోడ్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. సినిమా వాళ్ళకే తెలిసింది ఏమని, ఊరకొచ్చేది నిలవదు, ఊరకొచ్చేదాన్ని దేని మీద మనసు పెట్టవద్దు. సినిమా వాడు వేసాలు వేసుకొని తిరిగే వాడికే తెలిసింది.
మరి దేవుని సేవ చేసి మనకు తెలియకపోతే ఎట్లా? నాకు తెలిసిన సేవకులు చాలా మంది వచ్చారు నా దగ్గర. అన్న నువ్వు గట్టిపోతే నేనన్నా గట్టిస్తాను, నలుగురు పరిచయం చేయి, 10 మందిని పరిచయం చేయ విశ్వాసం అని. ఒరే నాయన, నా దగ్గర నీకంటే ముందే వచ్చారా, నేను గట్టించానని చెప్పానరా అని చెప్పానంటే వెళ్ళిపోయారు. వాళ్ళు గట్టించారు విశ్వాసం చేత. ఈ రోజున మందిరాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మందిరాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. ఆ విశ్వాసం నా దగ్గరకు వచ్చి, అన్న మా సేవకుడు ఎక్కడన్నా కనపడితే చెప్పు నన్ను అడుగుతున్నారు. వాడు నాకు చెప్పి వెళ్ళాడా, నాకు చెప్పి కట్టారా? దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈ మాట అన్నా, మీరు చెప్పి కట్టేటప్పుడు చెప్పలేదమ్మా, ఆయన కట్టించుకునేటప్పుడు చెప్పలేదు, మీ బాధ మీరు పడండి అని. అబ్బో, ఈయన నిజమే, నీతి మాట్లాడితే మంచి మాట్లాడితే అది కాస్త కఠినంగానే ఉండొచ్చు, కానీ మనకు గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. వీళ్ళు చెప్పిన సేవకుడే ఒకరోజు నాకు హైదరాబాద్ లో కనపడ్డాడు. మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్కి వచ్చాడు. వాల్ పోస్టర్ చూసి వచ్చానన్నా, ఇక్కడ మీటింగ్ అని మిమ్మల్ని కలిసి వెళ్దామని అన్నాడు. చెప్పయ్యా ఇట్లా నీ విశ్వాసులు అంట సంఘం నా దగ్గరకు వచ్చి, అన్నో నేను ఇక్కడ ఉన్నానన్న సంగతి వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళు మామూలు కాదు, ఇక్కడికి వచ్చి అన్ని వసూలు చేస్తారన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి, వాళ్ళకి చెప్పాలా చెప్పకూడదా? ఒకరోజు ఆ ఊర్లో కూటమి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఊర్లో కూటానికి పిలిచారు. నాకు అయ్యగారు గుర్తు వచ్చే పక్కన. ఇప్పుడు దేవుడు గుర్తు చేశాడు కాబట్టి చెప్పాలా చెప్పాలా? నేను మీరన్నా పనే చేశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన తెలివిగా ఏం చేశాడంటే ఎక్కడున్నాడు అన్న అడ్రస్ చెప్పలా నాకు. ఎక్కడున్నాడు అన్న అడ్రస్ చెప్పలా. నేను కూడా అదే చెప్పా, అడ్రస్ అయితే తెలియదు కానమ్మా, నేను ఫలానా దగ్గర మీటింగ్కి వెళ్తే ఆయన నన్ను కలిశాడు అని చెప్పా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. అందుకని ఇటువంటి మార్గాల గుండా నడిపించబడుతూ ఉండగా ఇంకొక అద్భుతమైన విషయం చెప్పమంటారా? జగనన్న నెలకి ఎంత ఇస్తున్నాడు? వచ్చే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అవునా? నిజంగా మీరు ధన్యులే. ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, ఏదో పొరపాటున అప్లై చేసినట్టు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ టైంలో కూడా వచ్చాడు వాలంటీర్ నా దగ్గరికి. 20 మంది 30 మంది సేవకులు ఉన్నారన్న 3-5లో 5 లెక్క చెప్పట్లే. ఇప్పుడు 3-5లో 1,50,000 వస్తాయి నెలకు, నీకు కూర్చొని సంపాదించవచ్చు అన్నాడు. ఒరయ్యా ఇంతకుముందు అంతకంటే ఎక్కువ వచ్చి అని చెప్పారా? అప్పుడే నేను దాని వైపు చూడలేదు. నిజంగా విశ్వాసమందు నమ్మకం ఉంచితే ఏదైనా కానీ అది విశ్వాసం ఎదుట జగదుడిపే. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే మన మినిస్ట్రీ పేరు కూడా HRF, హోలీ రబ్బోని ఫెయిత్ మినిస్ట్రీస్ అని పెట్టడం జరిగింది. నేను చచ్చిపోయే వరకు, ఆ తరువాత కూడా నాతో ఉండే సేవకులకు కూడా విశ్వాసంతో ఉంటే సేవ చేయటం, లేకపోతే ప్రార్థన చేయటం. ఇది తప్ప మనం నేర్చుకోవలసిన అడ్డ మార్గాలు ఏమీ అవసరం లేదని నేను అనుభవిస్తూ గొప్ప ఆశీర్వాదకరంగా మీరు మారాలని నేను ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. మనం సంపాదించుకోవాల్సింది ఎన్ని? చెప్పండి చెప్పండి. ఏంటయ్యి? మన ముగింపులోకి వచ్చాం. ఏంటయ్యి? నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఇవి సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా భూమి మీద గొప్ప సేవ చేశారు. లక్షలు కలిగి కాదు, కోట్లు కలిగి కాదు, విశ్వాసం కలిగిన వారు గొప్ప పరిచర్య చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. మన ముందున్న సేవకులు ఎంతో మందిని గురించి మనం ఎరుగుదాం. భక్త సింగ్ గారు గొప్ప విశ్వాసం కలిగిన సేవకుడు. ఓ రోజున ముంబై మీటింగ్కి వెళ్ళడానికి 25 మందిని తీసుకెళ్ళమని దేవుడు చెప్పాడట. ఎంతమందిని? 25 మందిని తీసుకెళ్ళమని దేవుడు చెప్పాడు, కానీ వాళ్ళని తీసుకొని వెళ్ళటానికి డబ్బు గురించి చెప్పలేదంట దేవుడు. వెంటనే తన దగ్గర ఉన్న పరిచారకుని పిలిచి, నాయనా మనం ఫలానా రోజు ముంబై మీటింగ్కి వెళ్ళబోతున్నాం, 25 మందికి వెళ్ళి రిజర్వేషన్ చేసుకోనరా అన్నాడంట. ఆయన దగ్గర ఉన్న పరిచారకుడు 20 మందికి రిజర్వేషన్ చేయించమన్నాడు, కానీ
ఏమి ఇట్లా డబ్బులు ఇట్లా అని చెప్పి దిక్కులు చూస్తున్నాడంట. కాసేపు చూసి ఆయన గుర్తు చేసుకున్నాడంట, సేవకుడు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా చేతిలో డబ్బులుండి వెళ్ళట్లేదు కదా అని చెప్పి దానిని నేర్చుకోవటానికి చక్కగా వెళ్ళి స్టేషన్ దగ్గర లైన్ లో నిలబడ్డారంట. 10 మంది ఉంటే 9 మంది అయ్యారు, 8 మంది అయ్యారు, 7 అయ్యారు. లైన్ లో నిలబడి ప్రార్థన చేస్తున్నాడంట, యేసు ప్రభువా 20 మందికి రిజర్వేషన్ చేయించాలి, ఇచ్చే వాళ్ళని పంపించు. ఎక్కడ? స్టేషన్ లో రిజర్వేషన్ కౌంటర్ దగ్గర లైన్ లో నిలబడి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమంటారు దాన్ని? డబ్బు కలిగిన వాళ్ళు అయితే పిచ్చి అంటారు, డబ్బు లేకుండా దేవుని మీద ఆధారపడే వాళ్ళైతే విశ్వాసం అంటారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు. 7 అయ్యారు, 6 అయ్యారు, 5, 4, 3, 2, 1. ఈయన తర్వాత ఈయనే రిజర్వేషన్ చేయించాలి. పేర్లు కూడా చెప్పాడంట. రిజర్వేషన్ అయిపోయింది, డబ్బులు కట్టాలి. ప్రార్థన ఆపట్ల, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఈలోపు ఒక కేక కనపడిందంట, భక్త సింగు సేవకుడా ఆగు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి అంత కవరు అతని చేతిలో పెట్టి 20 మందికి రిజర్వేషన్ చేయించడమే కాకుండా మిగిలిన తీసుకెళ్లి దైవ సేవకునికి అన్నాడంట. చూడండి, డబ్బు కలిగి చేయలేనిది విశ్వాసము ద్వారా ఖచ్చితముగా చేయగలము. ఆమేన్. ఎండ ఎక్కువై చెమట గురించి ఆమెన్ అంటున్నారో తెలియట్లేదు, నిజంగా అంటున్నారో కూడా నాకు తెలియట్లేదు, అనుమానంగా అంటున్నారు. గట్టిగా చెప్పండి ఆమేన్. నిశ్చయముగా మీ సేవలో, మీ జీవితాల్లో, కుటుంబాల్లో విశ్వాస సంబంధమైన ఆశ్చర్య కార్యములు ఈ దినము నుండి ప్రారంభమవును గాక. మూయబడిన ద్వారాలు తెరవబడును గాక. రోగములన్నిటికీ స్వస్థత కలుగును గాక. విశ్వాస సంబంధమైన అభిషేకం మీ మీదికి వచ్చును గాక. అటువంటి గొప్ప సేవ చేసిన సేవకులు విశ్వాసం ద్వారానే సాధించారు. కనుక మన ముందు కూడా ఇదే భారం ఉంది. చాలా మంది దేవుని ఎరగని వాళ్ళు ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేయి. నీవు పోషించబడతావు. నీ తరతరాలను పోషించే శక్తిని దేవుడు వారి ద్వారా ఇస్తాడు. ఆమేన్. ఇదే మన విశ్వాసమై ముందుకు సాగుదాం. దేవుని పరిచర్యలో అంతవరకు నమ్మకంగా ఉందాం. ప్రభు రాకడే ఆలస్యమైతే లేక మన పోకడే జరిగితే పౌలు గారు చెప్పినట్లుగా విశ్వాసాన్ని కాపాడుకుంటుంది, నా పరుగును చురముట్టించింది. ఇక మీదట నా పిల్లలు సేవలోనే ఉందురుగాక, ఉద్యోగాలలో కుందురుగాక. పిల్లలు కలిగిన వాళ్ళు చెప్పట్లా, లేని వాళ్ళు చెప్తున్నట్టున్నారు. హల్లెలూయా. ఎందుకు ఆమెనంటే ఒక ఇబ్బంది, ఇంటికి వెళ్ళినాక అదొక ఇబ్బంది. ఏం తెచ్చావు డాడీ అంటాడు. వాళ్ళంత దూరం ఉండగానే ఏం చెప్పాలో అర్థం కాదు, ఏం చేయాలో తెలియదు. అందుకని పిల్లలకి చిన్నప్పటి నుంచి విశ్వాసాన్ని నేర్పండి. స్తోత్రం కలుగును గాక. ఏది కావాలన్నా నేను యేసయ్యని అడిగేవాడిని నాన్న, ఆయన నాకు అన్ని ఇచ్చేవాడు. మీరు కూడా ఏదైనా కావాలంటే నన్ను కాదు ఎవరిని నేర్పాలి. వాళ్ళు నేర్పేవాళ్ళుగా మారుతారు. ఆశీర్వదించబడిన కుటుంబాలుగా, సంఘాలుగా దేవుడు మనల్ని మార్చును గాక. అతి కృప, అభిషేకం పరిశుద్ధాత్మ దేవుడు ముందున్న దినాల్లో మనందరి మీద నిలుపునుగాక, సంఘాలపై నిలుపునుగాక. అనేకులు మార్పు లేని వారు సంఘాలలోనికి వచ్చుదురుగాక. నువ్వు విశ్వాసం ద్వారా పరిచర్య కొనసాగించుదురుగాక. నా పేరు జాన్ పాల్ అండి. నేను త్రిప్రాంతంలో సేవ చేస్తున్నాను. మీ అనుదిన పరిచర్యలో, మీ ప్రార్థనలో నా గురించి ప్రార్థన చేయండి. ప్రార్థనక పగలనక వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ప్రయాణాల్లో ఈ ఆటంకం లేకుండా ప్రభు నా యొక్క తుది శ్వాస వరకు దేవుని సేవలోని కొనసాగించబడి ఆయన దగ్గరికి వెళ్ళిపోయేటట్లుగా అట్టి నడిపింపున అభిషేకం ఇవ్వాలని అనుదినం మిమ్మల్ని ప్రార్థన చేయమని మీ తోటి సేవకుడిగా ఈ మాటను కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను. ప్రభు యొక్క అభిషేకం మనందరికి తోడై ఉండును గాక.